ఉగాది నూతన సంవత్సరం తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమైంది. గడిచిన ఈ కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు పూర్తయింది. జనాలందరూ కొత్త ఉగాది కోసం ఎదురు చూస్తున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేస్తారేమోనని. అయితే 10 నెలల్లో ఏ ఒక్కటి అమలు కాదనే విషయం స్పష్టం అవుతుంది. దీనికి సంబంధించి మాజీ ఎంపీ మార్గాని భారత్ ఏమన్నారు ఒకసారి చూద్దాం. సార్ చెప్పండి. ఇప్పటివరకు జనాలు ఎదురు చూస్తున్నారు, ఏదో చేస్తారు, కనీసం ఉగాది రోజు నుంచి ఏమైనా ప్రారంభం అవుతాయేమోనని. కానీ ఏ ఒక్కటి అమలయ్యే పరిస్థితి లేదు కదా. ప్రతిపక్షాన్ని తొక్కేసే రాజకీయం అయితే రాష్ట్రంలో అమలవుతుందని చెప్పొచ్చు. ముందుగా తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా శ్రీ విశ్వవసు నామ తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు అండి. ప్రధానంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసినట్టయితే గడిచిన 10 నెలల్లో కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలు, అబద్ధపు హామీలను ఇచ్చుకుంటూ పోయి ఇవాళ అధికారంలోకి వచ్చారు. మళ్ళీ పథకాల గురించి కానీ లేకపోతే ఆ బడ్జెట్లో వాటికి సంబంధించి అలొకేషన్స్ చేశారని అంటే అది కూడా పూర్తి స్థాయిగా కనబడట్లేదు. పోయిన సంవత్సరం కూడా తల్లికి వందనమని లేకపోతే మహిళలకి 18,000 అనేది కూడా పోయిన సంవత్సరం బడ్జెట్లో పెట్టినప్పటికీ కూడా దాన్ని అమలు చేయలేదు. మళ్ళీ ఇదే సంవత్సరం కూడా బడ్జెట్లో పెట్టి దానికి మొండి చేయి చూపిస్తారేమో అనే ఆలోచన ప్రజల్లో ఆందోళన కలుగుతూ ఉంది. ప్రధానంగా ఈ ఉగాది కొత్త సంవత్సరం రోజున మహిళలు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ప్రభుత్వం ఏదో మాకు మంచి చేస్తుందనే ఒక ఆకాంక్షతో ప్రజలందరూ కూడా ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒకటే, ఈ యొక్క ఉగాది నుంచి కూడా మేమందరం కూడా కోరేది ఒకటే, మీరు ఏదైతే ప్రజలకు హామీని ఇచ్చారో ఆ హామీలు నిలబెట్టుకోండి. ఇట్లాగ అబద్ధపు హామీలు మీరు చేస్తూ ప్రజలను మోసం చేయడం వలన చరిత్రలో మీరు చరిత్రహీనుడిగా నిలబడిపోతారనే అంశాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. ప్రజలు అన్నాక, మనుషులు అన్నాక ఇవాళ పుడతాము, రేపు చనిపోతాం. కానీ ఏది బతికి ఉంటుందని అంటే ప్రజల్లో మనకున్న విశ్వాసం ఏంటనేది అది బతికి ఉంటుంది. అది ఒక్కసారి మీరు గుర్తెరిగి ఇవన్నీ కూడా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిలబెట్టుకోవాలని, మరి దేవుడు మీకు మరింత బుద్ధిని ప్రసాదించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నూతన సంవత్సరం ఉగాది తెలుగు నూతన సంవత్సరం నాటికైనా సరే ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో వాటిని అమలు చేస్తారని ప్రజలు ఎదురు చూశారని, అయితే కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్న విషయం మాజీ ఎంపీ మార్గాని భారత్ చెప్తున్నారు. రాజమండ్రి నుంచి విజయనగరం హరీష్ ఫర్ సాక్షి న్యూస్.